హలో, ఈరోజు నేను ఒక హెల్తీ ఆప్షన్లో రైస్ ప్రిపేర్ చేశాను. అదేంటంటే లెమన్ రైస్ విత్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్. మీకు అందరికి తెలుసుగా ఫ్లాక్స్ సీడ్స్ ఎంత మనకి ఇంపార్టెంటో హెల్తీ వైజ్లో. దాంతో నేను ఇప్పుడు ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి గాను ఫస్ట్ ఒక 2 కప్స్ రైస్ తీసేసుకొని అన్నము పొడి పొడిగా ఉడకపెట్టుకోవాలి. పొడి పొడిగా రావడానికి దాంట్లో కొద్దిగా ఉప్పు, నూనె వేస్తే అన్నం మనకి పొడి పొడిగా వస్తుంది. రైస్ కూడా 1:2 కాకుండా 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే మంచిగా వస్తుంది, మనకు సరిపడే విధంగా వస్తుంది రైస్. దానికి ఇప్పుడు నేను 2 కప్స్ రైస్కి 1.5 లెమన్ వేసాను. కావాలంటే 2 లెమన్స్ కూడా తీసుకొని స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి తాలింపు ఏంటంటే ఫస్ట్ ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసి దాంట్లో మినప్పప్పు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి ఇవి మంచిగా ఫ్రై చేసేసుకోవాలా. పచ్చిమిర్చి కొంచెం చిన్నగా స్లిట్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా మెంతుల పొడి వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పచ్చివాసన వస్తే బాగుండదు, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కొద్దిగా మనము మిర్చి వేసాం కదా, దానికి కొద్దిగా ఉప్పు పట్టేలా ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ వేసుకున్న తర్వాత మనకి రైస్కి కావాల్సినంతగా ఫ్లాక్స్ సీడ్ పౌడర్, ఆల్రెడీ నేను ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఎలా చేయాలో కూడా నేను తర్వాత చెప్తాను. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో మొత్తం మిక్స్ అయిపోవాలి. తాలింపుకి మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి తగిన విధంగా ఇంగువ వేస్తే లెమన్ రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనికి కూడా యాడ్ ఆన్ అవుతుంది. నేను ఫ్లాక్స్ సీడ్ పౌడర్లో కూడా కొద్దిగా వేసి ఉన్నాను ఇంగువ. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా వేసాను. ఇంకా వేసేసి ఈ మిక్చర్ని అంతా తీసుకెళ్ళి మనం ఆల్రెడీ లెమన్ స్క్వీజ్ చేసుకున్న రైస్లో నేను లెమన్ స్క్వీజ్ చేసుకున్నతో పాటు ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి కలుపుకున్నాను. బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు ఉంది, మళ్ళీ లెమన్ వేసేటప్పుడు కొద్దిగా ఉప్పు, ఇప్పుడు తాలింపులో కొద్దిగా ఉప్పు వేసాం. ఇప్పుడు దీన్ని మంచిగా రైస్ కలిపేసుకొని తినడం అంతే. యమ్మీ లెమన్ విత్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ రైస్ ఈజ్ రెడీ. దీనికి పెరుగు, టమాటా పచ్చడి మంచి కాంబినేషన్. థ్యాంక్ యూ.